సేపు మనం చర్చించిన ఒక టాపిక్ బాగుందని రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు, జీవన విధానాలుగా మార్చుకుంటే దానివల్ల ఒరిగే ఒక సంపూర్ణ శాంతి, ఆనందం ఇట్లాంటివి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం భోజనం చేయాలంటే ఎంతకాలం అడగంగా, భోజనం మన జీవన విధానం. అదే ఈ కషాయం తాగంటే ఎన్ని రోజులని అడుగుతారు, కాఫీకి అడగరుగా, టీకి అడగరు కదా. సో కొన్ని ఏమో లైఫ్ అంతా చేస్తున్నాం మనం, కొన్నిటిని కొంతకాలమే చేయాలని అనుకుంటున్నాం. మౌనంగా అంటే ఎంతకాలం ఉంటారా? సో మౌనంగా ఉండమంటే ఇమ్మీడియట్గా మైండ్కి భయం అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి గలగల వాగిన ఈ నోరు లాగిపోతే ఎట్లా అని డౌట్ వస్తుంది. అది మిస్అండర్స్టాండింగ్. ఆ స్టేట్మెంట్ అర్థం మౌనంగా ఉండడం అంటే నోరు మూసుకోమని, మాట్లాడవద్దని, గంభీరంగా ఉండమని కాదు. మౌనంగా అవసరమైతే ఉండు, మాట్లాడకు, ప్లెజెంట్గా ఉండు. ఇది ఒక స్టేజ్. నీకు ఇంట్లో ఎవరు లేరు, ప్లెజెంట్గా ఉండి పనులు చేసుకో, ఇది ఒక స్టేజ్. కానీ ఇంట్లో 100 మంది బంధువులు ఉన్నారు, నువ్వు మౌనంగా ఉంటే ఖచ్చితంగా నీ వైపు అట్రాక్ట్ అవుతారు. గంభీరంగా ఉంటే ఆబ్వియస్గా అట్రాక్ట్ అవుతారు. నువ్వు మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడవు, ఈ మధ్య ఎందుకు మాట్లాడట్లేదు, అనవసరంగా నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు. మన పర్పస్ అందరినీ మన వైపు తిప్పుకోవాలన్న కాంక్ష కాదు, దాని మూలాన్ని పట్టుకోవడం. సో మౌనంగా ఉండమంటే దాని అర్థం నోరు మూసుకొని ఎప్పుడూ ఉండమని కాదు. అవసరానికి అనుగుణంగా కాస్త విచక్షణతో నీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకో. ఎగ్జాంపుల్, అందరు ఉన్నారు, ఆ మనుషుల మధ్య పోతున్నప్పుడు బలింది పాట అనుకుని వెళ్ళిపో. ఆ తర్వాత మళ్ళీ 1 గంట సేపు కనబడవు కదా, మళ్ళీ మౌనంగా ఉండిపో. మళ్ళీ మనుషుల మధ్యకి వచ్చావు, బలింది పాట అసలు ఏ పాట అది అసలు పెట్టదు, ఇట్లా మాట్లాడు, ఇప్పుడే వస్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ 2 hours సైలెన్స్ ముందుకో. సో నీకు కొంచెం తెలివి ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. నేను చాలా మందిని చూస్తాను, నువ్వు దయచేసి మాట్లాడకంటే దే ఆర్ టేకింగ్ వెరీ సీరియస్ అని అయిపోతున్నారు. ఇట్లా గమ్మ అట్లా కాదు, అంటే గంభీరంగా బిగుసుకుపోతున్నారు. ఎట్లా అంటే మాట్లాడకపోతే ఎట్లా, ఏమీ కాదు మాట్లాడకపోతే. మాట్లాడడం వల్ల నష్టమే జరిగింది ఇప్పటి వరకు. మాట్లాడకూడదంటే దాని అర్థం మాట్లాడకూడదని కాదు. ఎంత అవసరమో అంత మాట్లాడు, ఎంత అవసరం అంత తిను, ఎంత అవసరం అంత పడుకో, ఎంత అవసరం అంత బట్టగట్టు, ఎంత అవసరం అంత ఎంత ఇల్లు కట్టుకుంటున్నాం కదా. ఎవడన్నా ఈ పార్క్ అంత బెడ్రూమ్ కట్టుకుంటాడా? ఉంది కదా అని కట్టుకోరు కదా. ఎంత అవసరం అంత. సో ఇప్పుడు ఇది మౌనంగా ఉండడం అనే దాని మీద నా అండర్స్టాండింగ్ వెరీ సింపుల్. మౌనంగా ఉండడం అంటే నోరు మూసుకోమని కాదు, కానీ మనుషులతో మాట్లాడక తప్పదు కాబట్టి ఏవి మాట్లాడితే నీ మౌనం కొనసాగుతుందో అది తెలుసుకోడు. నీ అంతర్గత శాంతి దెబ్బతినకుండా ఉండే మాటలు మాట్లాడు. ఉదాహరణకి వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా, ఏదన్నా ఎవరికి సంబంధం లేని ఎమోషన్స్ ప్రవోక్ కానీ విషయాలు బోల్డ్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పుస్తకం గురించి చర్చ చేయి, అందులో నువ్వు లేవు, ఎదుటి వ్యక్తి లేడు, మళ్ళీ డిబేట్లకు ఎంటర్ కావద్దు. నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి నీకేమనిపిస్తుందో నువ్వు చెప్పు, అంతే తప్ప నాది కరెక్టా నీది కరెక్టా అనే చర్చ వస్తే మౌనం వెళ్ళిపోతుంది. అంటే అంతర్గతంగా అలజడి వచ్చేస్తుంది. ఎక్కడైతే ఐడెంటిటీకి సంబంధించిన వారు మొదలవుతుందో అక్కడ ప్రశాంతత ఉండే అవకాశం లేదు. దాంతోపాటు ఏదన్నా ఒక పాట పాడుకుంటూ ఉండడం. ఇప్పుడు మనకు చాలా స్తోత్రాలు ఉన్నాయి, ఇప్పుడు సౌందర్య లహరి పాడుకుంటున్నాం అనుకో, ఇట్స్ ద బెస్ట్ వే. నీకు అందరిని మాట్లాడినట్టుగా ఉంటుంది, నువ్వు లైఫ్ అంతా పాడినా నువ్వు మాట్లాడినట్టు కాదు, అది ఎవరికి సంబంధం లేదు. శివశక్త్యా యుక్తో శక్త ఏది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవు. ఇది నేను మాట్లాడుతున్నాగా, కానీ ఎవరి గురించి మాట్లాడట్లేదు. అందుకే ఒకడు ప్రశాంతంగా ఉన్నాడంటే వాడు ఎవరికి సంబంధం లేని ఒక అంశంతో ఉంటున్నాడు. రీసెంట్గా వచ్చిన చర్చ వచ్చింది, అటాచ్మెంట్ అలవాటు అయిపోయింది. అటాచ్మెంట్ అలవాటు అయిన తర్వాత అటాచ్మెంట్ ఏది వద్దని చెప్తే ఎట్లానండి బతకడం అంటే, దానికి ఒక దారి ఉంది. అటాచ్మెంట్ ఎందుకు వద్దన్నారు పోనీ అదని అర్థమైందా? అది అతనికి తెలియదు బాబు. అటాచ్మెంట్ ఎందుకు వద్దన్నారంటే, ఇప్పుడు ఈ ఫోన్తో నాకు అటాచ్మెంట్ ఏర్పడితే ఏదో రోజు ఈ ఫోన్ పగిలినా పోయినా అప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. ఒక మనిషితో అటాచ్మెంట్ ఏర్పడితే ఆ మనిషిని కళ్ళ ముందు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. అందుకని అటాచ్మెంట్ వద్దన్నారు. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎండ్ అయినప్పుడు
దేంతో అటాచ్మెంట్ ఏర్పడ్డదో అది పోయినప్పుడు నీ మైండ్ వెతుకుతుంది దానికోసం. ఆ వెతుకులాటలో నువ్వు ఒక అలజడికి చివరికి నేను బతకడం ఎందుకు అని ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అందుకని అటాచ్మెంట్ వద్దన్నారు. అటాచ్మెంట్ ఒకవేళ ఏర్పరచుకుంటే దానికి ఒక దగ్గర దారి ఏమిటి? ఈ ప్రపంచంలో ఎవ్వరూ దొంగతనం చేయలేని దాన్ని నువ్వు సొంతం చేసుకో అంతే. ఎగ్జాంపుల్ అరుణాచలం కొండ ఉంది కదా, దాంతో పెట్టుకో అటాచ్మెంట్, ఎప్పటికి ఉంటుంది. అది దాంతో అటాచ్మెంట్ ఉంది, ఎవరికి చెప్పకు నువ్వు. దానికి ఒక కొడుకు పేరు పెట్టుకో, లేదా అమ్మాయి అరుణ అని చెప్పుకో. మా అమ్మాయి అండి అరుణ, అరుణాచలంలో ఉంటుంది అని చెప్పు చక్కగా. అమ్మో అరుణని చూసి రావాలి, అది ఇంటికి అరుణాచలం కొండ ఫోటో చూసిరా. నేను అరుణ దగ్గరికి వెళుతున్నాను, అరుణగిరికి వెళ్ళిరా. ఈరోజు చాలామంది మా అరుణ దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, కూర్చున్నారు. షీఈ్ వెరీ పాపులర్ అని చెప్పు. ఫోటో చూపిస్తారంటే అమ్మో తనకి ఇష్టం లేదు నేను చూపించు. చూడు బోల్డ్ అంత సంవత్సరం అంతా జీవితకాలం మాట్లాడుకున్నా నోబడీ నోస్ అది ఏమిటి అని ఎవరికి తెలియదు. ఎప్పుడు మనిషినే సొంతం ఎందుకు చేసుకోవాలి? అటాచ్మెంట్ ఐఫోన్తో ఉంది, అరుణగిరితో ఎందుకు ఉండకూడదు? ఐఫోన్ ఖచ్చితంగా పోతుంది, అందుకే అటాచ్మెంట్ వద్దు. అరుణాచలం కొండతో పెట్టుకో, దాన్ని ఈంచి కూడా ఎవరు జరపలేడు. నెక్స్ట్ చెప్తున్నా నేను, గ్యారంటీ 1,00,000 ఏళ్ళు ఉంటుంది అది. అదే దాన్ని భూకంపం వచ్చినా ఉంటుంది, పోనీ భూమి బద్దలై మొత్తం ఉల్టా పల్టా అయినా అది ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో విధంగా ఉంటుంది అది. ఇప్పుడు నేను కొన్నిటిని నావి అనుకుంటున్నా, నాకంటే ముందట చాలా మంది అనుకున్నారు. ఒకసారి ఓషో ఒక జోక్ చెప్పాడు. ఓషో చాలా యంగ్ ఏజ్లో ఫేమస్ అయిన తర్వాత ఎవరో వాళ్ళ బంధువులు చెప్పారంట, మా వాడికి ఏదో పిచ్చి లేచినట్టుంది, వాజ్ ఇన్ ఆల్మోస్ట్ బ్లిస్, సన్యాసి అయిపోయాడు, బ్లిస్ఫుల్గా ఉంటున్నాడు, ఒకసారి సైక్రటిస్ట్ మీరు అన్న వచ్చి చూస్తారా అన్న తర్వాత ఆ సైకాలజిస్ట్ ఓషోని కలిశాడంట. ఇది ఓషో జోక్గా చెప్పాడు. ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు అక్రాస్ ద టేబుల్. హాయ్ అంటే హాయ్ అన్నది. ఏం చేశారు ఈ మధ్యన అని అడిగారు. ఐ హ్యావ్ జస్ట్ క్రియేటెడ్ ఏ మూన్ అండ్ సన్ అన్నాడంట. దాంతో మీటింగ్ ఎండ్ అయిపోయిందంట. ఇప్పుడు ఏం చేసావంటే ఏం చెప్తారు ఎవడైనా? నేను ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఒక చెట్టు నాటాను, మా అమ్మాయి పెళ్లి చేశాను. ఓషో ఏం చెప్పాడంటే నేను సూర్యుడిని చంద్రుడిని తయారు చేశాను ఇప్పుడే అన్నాడు. దాంట్లో ఒక భావార్థం ఏమిటి? ఈవెన్ స్వామి రామతీర్థ ఆల్సో సెడ్ ఇన్ అమెరికా. అక్కడ ఉన్న వాళ్ళంతా పర్ప్లెక్స్ అయిపోయారు. మీరెవరు, మీరు ఇంతవరకు ఏం చేశారంటే మీరు అనుభవించే సూర్యుడిని చంద్రుడిని సృష్టించింది నేనే అని చెప్పాడు అక్కడ. అప్పుడు విదేశీ మీడియాలో ఆ రోజుల్లో ఎవడో ఇండియన్ సెయింట్ మ్యాడ్ మ్యాన్ లాగా ఉన్నాడు, వీడేంటి సృష్టించేదని రాశారు. కానీ దాని కోర్ ఏమిటంటే ఏదైతే ఎప్పటికి పోదో దాంతో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోయింది. ఉదాహరణకి నేను చెప్తున్నా, సూర్యుడిని నా కొడుకు అనుకుంటున్నా, ఎప్పుడన్నా నాకు మా కొడుకు వియోగం ఉంటుందా? ఎంత అందరికంటే ఎత్తులో ఉంటాడు నా కొడుకు. ఇప్పుడు చెప్తా చూడండి, ఎవడు గుర్తుపట్టలేడు. మా సూర్యగాడిని చూడాలబ్బా చాలా రోజులు అయింది అంటే బయటకు చూసారా ఎప్పుడు కనిపిస్తాడు? ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, వాడు పడుకున్నట్టున్నాడు కనిపించట్లేదు, రాత్రి ఇప్పుడే లేచాడు వచ్చాడు. అసలు వాడు లేస్తే అందరికి సంతోషమే తెలుసా, అసలు వాళ్ళు లేకపోతే అసలు లోకం ఉండనే ఉండదు. చూడు ఎన్ని విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఎంతసేపు ఈ పనికిరాని మనుషులతో ఎందుకు అటాచ్మెంట్? వాళ్ళ గురించి వాళ్ళని మళ్ళీ ఫీల్ అవుతుంది. నువ్వు ఏమన్నా ఫీల్ కాడు. మనం వాళ్ళని దేవుళ్ళు అనుకున్నాం కదా, అందుకే త్యాగరాజ స్వామి రాముడిని తనవాడు అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పటికి పోడు రామతత్వం. మీరా కృష్ణుని తనవాళ్ళు అనుకున్నది ఎప్పటికి పోదు. అది మన భారతీయ ఆధ్యాత్మిక దర్శనం చాలా లోతైనది. అందుకని నేను కూడా రమణతత్వంతో నాకు అటాచ్మెంట్ ఉంది. అది ఎవరు లాగేసుకోలేరు. గాలితో అటాచ్మెంట్ పెట్టుకో, ఎప్పటికి పోదు. నేలతో అటాచ్మెంట్ పెట్టుకో, కానీ ప్లాట్తో అటాచ్మెంట్ వద్దు. అట్లా చందమామ నీదనుకో, ఎంత బాగుంటది. నాదే సూర్యుడు బాగుంది చాలా, నాదే సూర్యుడు నీదే, చందమామ నీదే, చుక్కలు నీవే, ఆకాశం నీదే, గాలి నీదే, వాటిని నీదనుకో. ఎందుకు ఈ తుచ్చమైన అష్టవక్ర మహాగీతలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఎలాగో ఘోషిస్తున్నావు నేను ఉద్యోగం తెచ్చుకుంటా, నేను నా పిల్లలకు పెళ్లి చేస్తా, నేను సొంత ఇల్లు కట్టుకుంటా అని పనికిరాని తుచ్చమైన ఘోషణలు చేస్తున్నావు. ఒక్కసారి ఒక గొప్ప ఘోషణ చేయి, ఏది ఉన్నా లేకున్నా ఆనందంగా ఉంటాను ఎందుకు ఘోషించవు? ఈ ప్రపంచంలో ఎవ్వరు నీ నుంచి లాగేసుకోలేని దాన్ని నువ్వు గుర్తిస్తావని ఎందుకు ఘోషించవు? ఈ భూమి ఉన్నంత వరకు నీవు ఉంటావు అని ఎందుకు ఘోషించవు?
ఎందుకు పనికిరాని విషయాలు ఘోషిస్తావు? మా ఇంటి మీద నా పేరు పెద్ద అక్షరాలతో రాయలేదు. బౌండరీస్ నువ్వు ఏం చేస్తున్నావు? యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైం. అందుకని అటాచ్మెంట్ వద్దు అని నేను చెప్పాను. దేంతో పెట్టుకోవాలో తెలుసుకో. గంగా నదితో పెట్టుకో, చాలా బాగుంటుంది. నీకు ఒక ఆత్మసంతృప్తి. గంగా నది మా అమ్మాయి అని చెప్పు. గంగ మా అమ్మాయి అండి, కొన్ని వేల మందిని తను తరింపజేస్తుంది. మా అమ్మాయి ప్రతి ఒక్కరు పూజనీయం. అది నువ్వు ఏదైనా నీ ఒక మనసుకు తృప్తినిస్తుంది. మా అమ్మాయిని చూడడానికి వెళుతున్నావు అనుకో, సొంతం చేసుకో. ఈ పనికిరాని ఇల్లు, ఇటుక, దాంతో కట్టిన బిల్డింగ్ సొంతం అనుకుంటున్నావు. ఎవడో తయారు చేసిన చిప్పు, వాటితో తయారు చేసిన ఫోన్ సొంతం అనుకుంటున్నావు. ఈ ప్రకృతిలో ఈ అజరామరమైన ఈ సంపదను ఎందుకు మనిషిని నా సొంతం అనుకోవట్లేదు? ఎందుకంటే వాడి ఈగో సాటిస్ఫై అవుతలేదు. వాడు ఇట్లా 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 కట్టి ఏదో చేస్తే నాదని వాడు ఫీలింగ్. ఇది మెట్లెక్కి షాప్కి వెళ్ళి చూసి ఇది బాగుందా అది బాగుందా. సూర్యుల్లో ఆప్షన్ లేదు, ఆల్రెడీ ఫిక్స్ అయింది అది అట్లా. అందుకని మౌనంగా ఉండడం అంటే నోరు మూసుకోమని కాదు. ఏది మాట్లాడితే మానవ సంబంధాలు దెబ్బతినవో అది మాట్లాడడం. ఏది మాట్లాడితే నీ యొక్క అంతర్గత శాంతి దెబ్బతినదో అది మాట్లాడడం. హాయిగా పాట పాడు, ఒక ఒక కూర్చో. ఆ తర్వాత ఏదన్నా అందరికి నచ్చిన అంశం చెప్పు. వ్యక్తిగత విషయాలు కాకుండా ఒక ఏమంటారు శ్లేషలాగా విషయాన్ని చర్చించు. ఇప్పుడు ఎవరికో ఏదో సలహా ఇవ్వమని ఒక అమ్మ చెప్పింది, అతను నేరుగా చెప్తే అతనికి ఈగో హర్ట్ అవుతుంది. అందుకని జనరల్గా చెప్పు. అతను పక్కకు పిలిచి అందరి ముందు నేను ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, ఆలోచించుకోబ్బా. నువ్వు రకరకాల మార్గాలు ఉంటాయి. యు ఆర్ నాట్ హియర్ టు హర్ట్ పీపుల్. కానీ మనిషి దుర్మార్గుడు అంతే. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేసుకుంటాడు. అది వాడి ఛాయిస్, అది మనం ఏం చేయలేము. మెయిన్ మానవ సంబంధాలు దెబ్బతినడానికి కారణం మాటనే. ఇప్పుడు నేను ఒక టాక్ చేద్దాం అనుకున్నాను, నేను నా బిడ్డ. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఛానల్ పోయిన తర్వాత ఛానల్ తిరిగి వచ్చింది 11 రోజులకి. ఆశ్చర్యం ఏంటంటే యూట్యూబ్ సంస్థ సభ్యులతోని మేము అసలు మాట్లాడలేదు. అయినా కంప్లైంట్ రైజ్ అయింది, అయినా ప్రశ్నలు ఆన్సర్లు వచ్చాయి. తర్వాత ఏదో జరిగింది, రిజాల్వ్ అయింది. నాకు బెస్ట్ పార్ట్ అందులో నచ్చింది ఏంటంటే, ఏదన్నా ఒకటి చేసిన తర్వాత మనకు ఒకటి వస్తుంది. ప్లీజ్ వెయిట్ 48 hours, వీ లెట్ యు నో. ఇది బెస్ట్ పార్ట్. సస్పెన్స్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా గొడవ వచ్చింది, దీని గురించి ఒక 48 hours అందరూ ఆలోచించుకొని ఒక పేపర్ మీద రాసియండ్రా, ఏంటో ఇది క్లియర్ అయిపోతుంది. మనకు సాల్వేషన్ మీద ఆసక్తి లేదు, మనం వీక్లాడుకోవాలి, ఇట్లా గల్లగల్ల పట్టుకోవాలి, దీని మీద ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ చేయలేము. అది బయటలో చేస్తే మూతి పండు రాలగొడతారు తీసుకొస్తే. అది ఇంట్లో కాబట్టి మన ఆటలు నడుస్తున్నాయి. సో నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే దేర్ ఆర్ thousands of ways. అట్లాగే డిస్టర్బ్ అవ్వాలంటే దేర్ ఆర్ thousands of ways. ఇదే సమయంలో ఐసోలేట్ అయినట్టు ఉంటుందా గురుజీ? దాన్ని ఏది ఉంటే దాన్ని అంగీకరించు. ఓకే. ఏది ఎక్కువ కాలం ఉండదు. ఇప్పుడు ఇంట్లో మంచిగా ఒకరినొకరు బావ మరదళ్ళు సరస్సు అని, కొత్తగా వచ్చిన బంధువులతో పరాచకాలు, ఇదంతా బక్వాస్. అది బి డిప్లొమాటిక్. ఎగ్జైట్మెంట్ వద్దు, పోతుంటే ఏడవను వద్దు. వాడు వాళ్ళ ఇంటికే పోతున్నాడు, ఎందుకు చచ్చిపోయాడు ఏమన్నా? జస్ట్ నీకు లోన్లీనెస్ ఎక్కువయ్యి వాడు పోతుంటే పోనీ వాడి లైఫ్లో అంతా నీ ఇంట్లో అంటే ఉంచుకుంటావా? ఇదంతా వేస్ట్. ఇది బి డిప్లొమాటిక్. రమణ మహర్షి లాగా ఉంటే చాలా బాగుంటుంది. సరే, సాధ్యం కాదు నాకు తెలుసు, అంత మానసిక స్థిరత్వం ఉండదు. ఎందుకంటే అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఈ ఉచ్చలన ఉంటుంది. అందుకని నా అబ్జర్వేషన్ ఏమిటంటే, లైఫ్ అంతా మాట్లాడుకుందాం, కానీ ఏది మాట్లాడితే అశాంతి పోతుందో. నేను చాగంటి గారు ఒక మాట చెప్పారు, ఈ సమస్త జీవకోటిలో ఎవ్వరికి ఇయ్యనిది ఆయన దైవం అనే పదం వాడాడు, నేను ప్రకృతి అనే పదం వాడతాను. ప్రకృతి నీకు ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ఇచ్చింది, మాట్లాడడం. ఏ ప్రాణికి లేదు అది ఆప్షన్. కుక్క చూస్తుంది, నువ్వు చూస్తావు. కుక్క తింటుంది, నువ్వు తింటావు. ఎలుక పండుకుంటుంది, నువ్వు పండుకుంటావు. అన్ని ప్రాణులు శృంగారం చేస్తే పిల్లల్ని కంటుంది. నువ్వేం పెద్ద స్పెషల్ కాదు. ఇంకా నీకంటే పంది చాలా బెటర్. ఒక్క దాంట్లో 10 మందిని కంటది. అది మనిషి కంటే పవర్ఫుల్ అన్నట్టే ఆబ్వియస్లీ. కానీ ఏది మాట్లాడలేదు. మనిషి ఒక్కడే మాట్లాడగలడు. చూడు, అంత గొప్ప నీకు ఒక వరం ఇచ్చినప్పుడు ప్రకృతి, నువ్వు దాన్ని ఎట్లా వాడుతున్నావు? దాంతో ఏం మాట్లాడుతున్నావు? దాంతో నువ్వు ద్వేషం కక్కుతున్నావు, దాంతో వైమనస్యత కక్కుతున్నావు, నీ పగలు ప్రతీకారాలు అన్నీ దాంతో తీర్చుకుంటున్నావు. యూట్యూబ్లో ఒకరి గురించి తిడుతూ టాక్ చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్? సో ఫస్ట్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ యువర్ టంగ్. దాని నియంత్రణ చేసుకుంటే ఇది 100% ట్రుత్. ఇది నువ్వు మాట్లాడకుండా ఉండగలిగితే సంవత్సరం నీ అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. నువ్వు ఎవరి దిక్కు చూడకు, నువ్వు నీ పనిలో ఉండు. నువ్వు పెయింటింగ్ వేసుకుంటావా, అంట్లు కడుక్కుంటావా, పాటలు పాడుకుంటావా, లేకపోతే పుస్తకం చదువుకుంటావా, నీ సెన్సెస్లో నీ ఉండు, నీ పరిధిలో నీ ఉండు. అది గొప్ప ఏమంటారు, అది ఎగ్జిట్ అనమాట. అన్నిటి నుంచి బయటకు వచ్చేయచ్చు.
మనకు కానీ మైండ్ ఉండనియదు కదా, అది ప్రాబ్లం. అందుకని అటాచ్మెంట్ ఉండాలనుకుంటే ఈ చెప్పులతోటి మనుషులతోటి కాకుండా సూర్యుడితో, చంద్రునితో, గాలితో, గంగా నదితో, వీటితో అటాచ్మెంట్ ఉంచుకోండి. నేల, అందుకే భూమాతకు నమస్కరిస్తారు. దీనికి కారణం ఉంది. ఎప్పటికీ శాశ్వతంగా ఉండే దాన్ని నీదనుకుంటే అంతకంటే గొప్ప విషయం. అట్లా ఈ సోకాళ్ళు ప్రాపంచిక విషయాలతో నాకు అటాచ్మెంట్ లేదు, కానీ ఎప్పటికీ ఏవైతే ఎవ్వరూ దాన్ని లాగేసుకోలేరు అట్లాంటి వాటితో నాకు అనంతమైన అటాచ్మెంట్. నేను అందుకే నేను ఏకాంతంగా ఉంటా అంటే నాకు ఓన్లీ మనుషులతో సంబంధం ఉంటే నీకు ఏకాంతం అంటే భయం వేస్తుంది. నువ్వు అడుగు పోయినా ఆకాశం ఉంది. ఇప్పుడు సూర్యుడు నా వాడు అనుకుంటే ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఎంత గొప్ప విషయం ఇది. నేను చెప్పేది మీకు అర్థమైతే మామూలుగా ఉండదు అసలు. సరే మరి చలో రావు గారు, కలుసుకుంటాం.